14 కోట్ల డబుల్ రోడ్డు నిధులను మళ్లించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగని మనోహర్ ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ టు మోహినికుంట వరకు దుబ్బాక రోడ్డుకు 14 కోట్ల నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేశారని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 14 కోట్ల నిధులను దారుమళ్లించిందని ఆరోపించారు। కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ రోడ్డు వేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు। కాంగ్రెస్ అసమర్థ పాలన తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలి క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే కాంగ్రెస్ అసమర్థ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ అసమర్థ నాయకులారా క్యాన్సల్ చేసిన రోడ్డు వెంటనే క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సల్ చేసిన దుబ్బాక రోడ్డు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దుబ్బాక రోడ్డు వెంటనే దుబ్బాక రోడ్డు వెంటనే ఖబర్దార్ కాంగ్రెస్ అసమర్థ నాయకులారా దుబ్బాక రోడ్డు వెంటనే దుబ్బాక రోడ్డు వెంటనే దుబ్బాక రోడ్డు వెంటనే మన వెనుక కనబడుతుంది ఈ శిలాఫలకము। అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి గారు కల్వకుంట్ల రామన్న గారు ఇక్కడ ఈ ముస్తాబాద్ నుండి దుబ్బాక వేసేందుకు మద్దికుంట మోయినకుంట వరకు 14 కోట్లతో నిధులు మంజూరు చేసినారు। శిలాఫలకం వేసారు, ప్రారంభోత్సవం తొందరలో ఉండే, అంటే పనులు ప్రారంభం అయ్యేది। ఆలోపు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, ఎలక్షన్ కూడా రాగానే అక్కడే ఆగిపోయింది। ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 కోట్లను R&B మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన నల్గొండ జిల్లాకు జీవో ఇచ్చి మరి దీన్ని క్యాన్సల్ చేస్తున్నట్టుగా జీవో ఇచ్చి మరి దీన్ని ఈ రోడ్ను నల్గొండకు తీసుకుపోవడం జరిగింది। ఇది ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ నాయకత్వానికి ఇది నిదర్శనం। అంటే ఒక రోడ్డు వస్తే ఆ రోడ్డును మళ్ళీ క్యాన్సల్ చేయడానికి ఒక జీవో ఇచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే అధిక నాయకత్వం ఉందో, అవసరమైతే జిల్లా బాధ్యత చూస్తున్నటువంటి ఆది సీన్ గారి ఇల్లును కూడా, క్యాంప్ కార్యాలయాన్ని కూడా అవసరమైతే ముట్టడిస్తాం, మా రోడ్డు మేము సాధించుకుంటామని చెప్పి ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ఈ ప్రాంతాన్ని కేటీఆర్ గారు ఇన్ని రకాలుగా ఇన్ని పైసలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఇట్లా అభివృద్ధి చేశారు। ఒక్క 14 కోట్ల వరకు మా గత ప్రభుత్వం ఇచ్చిన పనిని కూడా మీరు మళ్ళా తీసుకొచ్చి చేపించేటువంటి సత్తా మీ దగ్గర లేకపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు। రాబోయేటువంటి స్థానిక సంస్థలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు। ప్రజలు మౌనంగా ఉన్నారు, ఏం చేయాలని అనుకోకూడదు। ప్రజలు బాగా విఘ్నులు, ప్రజలకు అన్ని తెలిసి ఉంటాయి, అందరూ మాట్లాడరు, ఏదో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు। సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు దుబ్బాక పోయేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో, మద్దికుంట ముస్తాబాద్ టౌన్, మద్దికుంట మోయినకుంట ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కేటీఆర్ గారు 14 కోట్లతో నిధులు మంజూరు చేస్తే, ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ 14 కోట్ల వర్కును తీసుకుపోయి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి తరలించడం జరిగింది। ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిధులు తెచ్చే సాధన కాదు, తెచ్చిన నిధులు కాపాడుకునే సాధన కూడా అయితలేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం। ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు